నమస్తే. సో ప్రధానంగా తెలంగాణలో గురుకుల విద్యార్థులు, అటు జియో 46 అభ్యర్థులు, సో వీళ్ళందరూ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అందరూ ఒక్కసారిగా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోవడంతో అందరూ ఒక్కసారిగా మాకు జాబులు ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రధానంగా మనం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర నివాసంలో ఉన్నాం. ఇక్కడ ప్రజెంట్ అయితే 144 సెక్షన్ నడుస్తూ ఉంది. సో ప్రజల్ని ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, గురుకుల విద్యార్థులు కావచ్చు, జియో 46 విద్యార్థులు కావచ్చు, ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించడం లేదు. ఎందుకంటే 144 సెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడికి అనుమతించడం లేదు. ఏదైనా ఉంటే ప్రజాభవన్ దగ్గర, ప్రజాపాలన దగ్గర రావాలని కూడా కోరుతూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ చాలామంది గురుకుల ఆస్పిరెంట్ అయితే ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. మా జాబులు మాకు ఇవ్వాలంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇంటి వద్దకు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. సో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అన్నారు. సో అపాయింట్మెంట్ ఎందుకంటే పిలిస్తే పలుకుతానన్నారు. ఇవన్నీ ఉట్టి మాటలే అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో రేవంత్ అన్న గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మాలో కొంతమందితో చర్చించి ఆ గురుకుల ఏదైతే శాఖకు సంబంధించి పోస్టులు ఉన్నాయో భర్తీ చేయాలి. అలాగే ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి సో పిల్లలకి ఇబ్బంది అవుతుంది, వెంటనే చర్యలు తీసుకోవాలి, వెంటనే అవి ఏవైతే నియామకాలు ఉన్నాయో చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో చూడొచ్చు మీరు విజువల్స్. సో కొంతమంది చాలామంది ఇక్కడ ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో అన్న చెప్పండి, అసలు డిమాండ్స్ ఏమున్నాయి, ఎన్ని రోజుల నుంచి ధర్నా చేస్తారు? సో చెప్పండి. మార్చ్ 21న సీఎం గారి చేతుల మీదుగా ఉప్పల్ స్టేడియంలో, ఎల్బీ స్టేడియంలో పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ 3-4 మంత్స్ అయినా కానీ ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ జాయినింగ్ ఆర్డర్స్ కానీ ఇవ్వలేదు, ప్లేస్ అలాట్మెంట్ అనేది చేయలేదు. సో త్వరగా మాకు జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి మమ్మల్ని డ్యూటీలో తీసుకోవాలని చెప్పేసి మా మెయిన్ డిమాండ్ అండి. ఇట్లా మొన్న కూడా వచ్చినట్టు అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరా? అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వట్లేదు. పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకు ప్లేస్ అలాట్ అవుతుంది. ఆ తర్వాతనే మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కేవలం ఇక్కడ ఎవరైనా అధికారులు మీకు స్పందిస్తున్నారా? ఇక్కడ ఎవరు స్పందించట్లేదు. డైరెక్ట్గా సీఎం గారితోనే మాకు అపాయింట్మెంట్ తీసుకొని మా యొక్క వినతులు చెప్పుకోవాలని చెప్పేసి వచ్చాం. సో చెప్పండి మేడం, అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి? 1:1 వచ్చిన వాళ్ళకి 3 మంత్స్ అయిపోయిందండి. ఇంకా పోస్టింగ్ అనేది ఏది డిక్లేర్ చేయలేదు. మేము ఇటు ప్రైవేట్ స్కూళ్ళల్లో చేసుకోలేక ఇటు పోస్టింగ్ ఎక్కడ పడుతుందో తెలియదు, మా పిల్లల్ని ఎక్కడ స్కూల్లో జాయిన్ చేయాలో తెలియదు. ఎకనామికల్గా, పిల్లల పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, మెంటల్గా ప్రతి ఒక్కటి మేము సఫర్ అవుతున్నాం. 2 డేస్లో 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టినప్పుడు ఇది పోస్టింగ్ ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? మాకు ఇమీడియట్గా పోస్టింగ్ కావాలి. పరిస్థితి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారా? అపాయింట్మెంట్ ఇచ్చారు. మా వాళ్ళు వెళ్ళారు లోపలికి మాట్లాడడానికి. వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఏం చేయాలనేది మేము ఆలోచిస్తాం. ప్రజాపాలన అన్నారు, ప్రజల వద్దకే పాలకులు వస్తారని చెప్పారు. మీరేమో మొన్న వేసిరు ధర్నా, నిన్న వేసిరు. సో ఎట్లా చూడొచ్చా మేడం? దానిపైన నేనేం కమెంట్ చేయాలనుకోవట్లేదు సార్. ఫర్దర్గా సార్ ఏం చెప్తారో దాన్ని బట్టి మేము ఆలోచించి చెప్తాం. చెప్పండి మేడం, ఎన్ని రోజుల నుంచి ఇది ఎప్పుడు వచ్చింది, అసలు ఏంది పరిస్థితి? సార్ యాక్చువల్గా మా పరిస్థితి ఎలా ఉంది అంటే, మేము ఒక ఉద్యోగం తెచ్చుకున్నటువంటి నిరుద్యోగులం అన్నమాట. అది ఎలా ఉంది అంటే, మేము చదివి కష్టపడి ఉద్యోగం కోసం ఒక ఎత్తు అయింది, ఇప్పుడు మళ్ళీ అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని ఒకటి అయిపోయింది. ఎట్ ప్రెజెంట్ ఎలా ఉంది అంటే, ఎక్కడ పోస్టింగ్స్ ఇచ్చిన దాన్ని బట్టి కదా మాకు ప్లేస్మెంట్స్ ఎక్కడ వస్తాయి అనేది తెలియదు, ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో తెలియదు. ఆ విషయం తెలిసినప్పుడు మేము పిల్లల్ని జాయిన్ చేసుకోవడానికైనా వాళ్ళ ఎడ్యుకేషన్ యాజ్ ఎ టీచర్గా మేము టీచర్స్ అయ్యుండి మా పిల్లలకి కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేక వాళ్ళని గైడెన్స్ ఎలా ఉంది, పక్కన పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు పిల్లలందరూ స్కూల్కి వెళ్తా ఉన్నారు, మీకు ఇబ్బంది అవుతుంది? మా పిల్లలు మాకు ఎలా ఇబ్బంది అంటే, ఇప్పుడు మేము ఒక దగ్గర తీసుకుంటాం సార్, జాయిన్ చేస్తాము, ఇయర్ మిడిల్లో వాళ్ళు మాకు టీసీ ప్రాబ్లం అవుతుందని వాళ్ళు అసలు జాయిన్ చేసుకోవడం లేదు. టీసీ ఎలా ఇస్తాము, మధ్యలో ఎలా జాయిన్ చేసుకుంటాము, మళ్ళీ మధ్యలో మీరు వెళ్ళిపోతారు కదా. ఈవెన్ మేము ప్రైవేట్ స్కూల్లో జాబ్స్కి వెళ్ళాలి అన్నా వాళ్ళు ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నారు మేడం, మీరు వెళ్ళిపోతారు, ఈ రోజు కాకపోతే 1 మంత్ కాకపోతే 15 డేస్లో మీరు వెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మాకు ప్రైవేట్ స్కూల్స్లో జాబ్స్ రావట్లేదు. యాజ్ ఎ టీచర్స్గా మేము టీచింగ్ ఫీల్డ్లో ఉండి మేము టీచింగ్ మాత్రమే చేస్తాము, అదే చేయగలుగుతాం అనమాట. సో వేరే దానికి వెళ్ళడం, మేము ఎకనామికల్గా బర్డెన్ ఫీల్ అవుతున్నాము, ఈ ఫిజికల్లీ మెంటల్లీ అన్ని రకాలుగా బర్డెన్ అవుతుంది సార్. మాకు ఇవ్వరు అని కాదు, ఇస్తారు, సీఎం సార్ చెప్తున్నారు ఇస్తాము అని.
దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది, కొంచెం లేట్ తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఏంటి అంటే ఎలక్షన్ కోడ్స్ ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి కాబట్టి ఓకే, అది క్లియర్ అయిపోయింది. ఎప్పుడో మేము ఎగ్జామ్ రాసి కూడా ఆల్మోస్ట్ ఆగస్ట్లో రాసాం సార్. మళ్ళీ ఆగస్ట్ వస్తే 1 year అవుతుంది. దేనికి పోస్ట్పోన్ అవ్వండి, మా రిజల్ట్ కోసం పోస్ట్పోన్ అవుతుంది, మా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడానికి పోస్ట్పోన్ అవుతుంది, మా పోస్టింగ్స్ ఇవ్వడానికి పోస్ట్పోన్ అవుతుంది. ఇలా అయితే కష్టం కదా సార్. మేము ఫైనాన్షియల్లీ వీక్ అవుతున్నాము. ఈ ఫైనాన్షియల్ వీక్నెస్ వల్ల మాకు మెంటల్లీ కూడా వీక్ అయిపోతున్నాము. దీనివల్ల మేము ఈవెన్ ఫ్యామిలీకి కూడా ఎలాంటి సపోర్ట్ కూడా ఇవ్వలేకపోతున్నాం అనమాట. ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అంతే. ఎందుకు అంటే మేము రాసి లేకపోతే 1 day 2 days 1 month కాదు, 1 year అయిపోతుంది ఆల్మోస్ట్. స్కూల్స్ కూడా జాయిన్ చేసుకున్నారు, మాకు వేరే మార్గం అయితే లేదు. సో అందుకోసం సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఒకటే రిక్వెస్ట్ సార్, యాజ్ పాసిబుల్ యాజ్ మాకు అపాయింట్మెంట్స్ ఇచ్చేయండి. సో ఇది పరిస్థితి. ఇప్పటికే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. సో అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడ పోస్టింగ్ వస్తుందో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వేరే కాడ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక దగ్గర ఉంటే ఇంకో కాడ పోస్టింగ్ వస్తే పిల్లలకి చదువుకి ఇబ్బంది అవుతుంది. వెంటనే ఇస్తే మేము అక్కడికే వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడనే జాయిన్ చేసుకుంటామని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.